జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 80 ధర్మార్థ కామములు. రాజు ఎట్లాంటి వారిని చేరదీయాలి అనే విషయాలు అడిగాడు ధర్మరాజు. చెప్తున్నాడు పండితుడైన భీష్మాచార్యులు వారు. విందాం. వైశంపాయన మహర్షి భీష్మాచార్యులు వారు ధర్మార్థ కామముల గురించి చెప్పి ఉన్నారు కదా, వాటి గురించి వివరించమని ప్రార్థిస్తున్నాను అని అడిగాడు. రాజన్, ధర్మరాజు అడగగా భీష్మాచార్యులు వారు ధర్మార్థ కామముల గురించి, రాజు ఎట్లాంటి వారిని చేరదీయాలి అనే విషయాల గురించి చెప్తాను వినండి అన్నాడు. ధర్మరాజా, ఈ విషయాన్ని నీవు విదురుడిని అడుగు, విదురుల వారు చక్కగా చెప్తారు అన్నాడు భీష్మాచార్యులు వారు. అప్పుడు చెప్తున్నాడు ధర్మరాజు అడగగా విదురుడు గొప్ప నీతితో, ధర్మరాజా, ధర్మాన్ని బట్టి ధనం బట్టి కామము, తంతు కలుగుతాయి. కాబట్టి ధనం అనేది మధ్యస్థం, ధర్మం అనేది ఉచ్చ స్థితిలో ఉంటుంది. అంటే ధర్మం ఉచ్చం, కామం అనేది నీచంగా ఉంటుంది. అనగా అర్జునుడు కలిగించుకొని, మహాత్మా, ధర్మ కామాలకు ధనం ముఖ్యమని కదా చెప్పాడు శుక్రాచార్యులు వారు. ఈ విషయాన్ని శుక్రుడు కర్ణుడికి చెప్పగా అది శాస్త్రమైనది కదా. అనగా నకుల సహదేవులు అంటున్నారు, ధర్మము కామము, ధర్మము అర్థము అంటే ధర్మార్థములు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కదా. కాబట్టి రాజు ఏదో ఒకటి అవలంబించకపోతే అతనికి చీకటి ఏర్పడుతుంది లేదా చేటు కలుగుతుంది. అనగా విదురుడు కృపాచార్యులు వారు ఇలా అంటున్నారు, ఓ పాండుకుమారులారా, ధర్మము అనేది పురుషార్థము చాలా ఉచ్చ స్థితిలో ఉంటుంది, అన్నిటికంటే ఇది శ్రేష్టమైనది కూడా అని చెప్పారు. అప్పుడు భీమసేనుడు ఇలా అంటున్నాడు, మహాత్ములారా, మానవుడు పురుషార్థాదులైనటువంటి కామమును అనుభవించకపోతే అతనికి జీవితము సాఫల్యము కాదు కదా. గనుక మానవుడు ధర్మార్థ కామములను అనుభవించాలి, అతడే ఉత్తముడు అని అంటారు కదా అని అన్నాడు. వారితో ధర్మరాజు ఎలా అంటున్నాడు, సోదరులారా, ప్రాణి కోటికి పుట్టుక, వార్ధక్యము, ఆ పైన చావు తప్పదు. మానవుడికి ఈ కాలంలో ధర్మార్థ కామములు వస్తుంటాయి. అవి అతడికి వేదన కలిగిస్తూ ఉంటాయి. కానీ ముక్తిని కోరుకునేవాడు మాత్రమే ఉత్తముడు. గనుక సుఖము ధనము వలన అతడికి పొగరు ఏర్పడుతుంది. దుఃఖం దారిద్ర్యం వల్ల అతడు దీనత్వాన్ని పొందకుండా ఉంటే అతడు తప్పక పరమపదము లభిస్తుంది. అందరూ అడుగుతున్నారు మహతాత్ముడైనటువంటి భీష్మాచార్యుడు వారిని. మహితాత్మ దేశ రాజుకు అక్కరకు వచ్చేవారు, అక్కర లేనివారు అనేవారు ఎవరు ఉంటారు, వారు ఎట్లాంటి వారు మాకు చెప్పాలి అని వారు అందరూ కలిసి ప్రార్థించారు భీష్మాచార్యులు వారిని. పండితుడైనటువంటి భీష్మాచార్యులు వారు పాండవులంతా అడగగా చెప్తున్నాడు ఇలా, ధర్మరాజా, ఓర్పు కలిగిన వారు, సహనము కలిగిన వారు, ధర్మశాస్త్రం తెలిసినవారు, సత్యవ్రతంతో ఉండేవారు, చపల చిత్తం లేనివారు, పొగరు, పేరాశ, క్రోధము లేని జీవనం గలవారు, మంచి ప్రవర్తన, మంచి మాటకారితనం, పనిలో శ్రద్ధ, డాంబికములు లేకపోవుట, రాజు భక్తి కలిగి ఉండుట, పనిలో నేర్పరితనము కలవారు రాజుకు ఇష్టులై ఉంటారు. ఇక క్రూరుడు, అధర్మ ప్రవర్తనుడు, చాడీలు చెప్పేవాడు, చెడు అలవాట్లు గలవాడు,
అసత్యాలు చెప్పేవాడు. రాజు పైన, రాజు కుటుంబం పైన భక్తి విశ్వాసాలు లేనివాడు, రాజుకు అవసరము లేనివాడు. ఇట్లాంటి వారిని రాజు దూరంగా ఉంచాలి. తదుపరి ధర్మరాజా చేసిన సహాయాన్ని మరిచిపోయే కృతజ్ఞులు ఉంటారే, అట్లాంటి వారిని మాత్రము రాజు ఎన్నడూ దగ్గరకు చేరనీయరాదు. వారికి రాజు చేసిన మేలు మర్చిపోయి వారు రాజుకు కీడు చేయాలనే తలపుతోనే ఉంటారు. అట్లాంటి వారి వల్ల రాజుకు అతని రాజ్యానికి హాని కలగవచ్చును. ఈ విషయమై కాశ్యప గౌతమ సంవాదంలో నాడీ జంగుడు అనే ఒక కొంగ చరిత్ర ఉన్నది. అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. కృతజ్ఞత ఎలా ఉంటుందో ఈ నాడీ జంగుడి కథ తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. దీని గురించి ఇద్దరు ఋషులు మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.